భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలో గడువు పెడుతున్నటువంటి సందర్భంగా 100 సంవత్సరాల ముగింపు సభని ఖమ్మం మహానగరంలో భారీ ఎత్తున అఖిల భారత స్థాయిలో సభని నిర్వహించబోతా ఉన్నాం. ఈ సభలో 32 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ సభ్యులు, సానుభూతి పరులు అందరూ కూడా ఖమ్మం మహానగరానికి 18వ తేదీన తరలి వస్తూ ఉన్నారు. ఈ సభలో సభ కంటే ముందు ఏ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతంలో నుంచి ఒక 3 ఊరేగింపులుగా ఖమ్మం సభాస్థలి దగ్గరికి చేరుకోబోతూ ఉంది. ఈ ఖమ్మంలో జరిగేటటువంటి ప్రదర్శన బహిరంగ సభ సుమారు 5,000 మంది తక్కువ లేకుండా జరగబోతూ ఉంది. ముఖ్యంగా దీంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అత్యంత సమీకరణ, ప్రజా సమీకరణ, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, యువకులు అన్ని వర్గాల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనబోతూ ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర, భారతదేశ రాజకీయాల్లో, భారతదేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో జరిగినటువంటి అనేక పోరాట ఘట్టాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పాత్రని వేరే చెప్పినట్టు. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, బెంగాల్లో జరిగినటువంటి పోరాటం కానీ, కేరళలో జరిగినటువంటి ఉన్నప్ప కోయల పోరాటం కానీ, త్రిపురలో జరిగినటువంటి పోరాటం కానీ, ఇలా అలాగే కాకుండా పంజాబ్లో జరిగినటువంటి ఖలిస్తాన్వాదానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో కానీ వేలాది మంది వీరుల్ని, అమరుల్ని బలిచ్చినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అంతేకాకుండా దేశంలో నిలువ నీడలేని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కల్పించడంలో, దున్నేవాడికే భూమి అనేటటువంటి నినాదంతో లక్షలాది ఎకరాన్ని భారతదేశంలో పంచినటువంటి ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీకే సొంతం. అలాగే ఎక్కడ అణచివేత ఉంటుందో ఆ అణచివేతకు వ్యతిరేకంగా దళితుల పక్షాన్ని నిలబడి, ఆదివాసీల పక్షాన్ని నిలబడి పోరాటాలు సాగించినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ భారతదేశంలో జరిగినటువంటి అనేక సంక్షేమ పథకాల రూపకల్పనలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపాదన లేకుండా ఈ భారతదేశంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ముందుకు రాలేదనేటటువంటిది స్పష్టం. యూపీఏ 1లో అప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి సిపిఐ అనేక సంస్కరణలు తీసుకొని రావడంలో ప్రభుత్వాన్ని ఇంప్రెస్ చేసి మరి తీసుకొని రావడం అనేది జరిగింది. ఇవాళ పనికి ఆహార పథకం సిపిఐ సృష్టించినటువంటి పథకం, సిపిఐ ఇన్స్పిరేషన్తో వచ్చినటువంటి పథకం. దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం జీ రామ్జీ అనే పేరుతోటి తునాతునకలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున భారతదేశ పోరాట చరిత్రలో, స్వాతంత్ర పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర అగ్రగామి పాత్ర. ఈ పార్టీ ఏర్పడినప్పుడే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం రావాలని, కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని సామ్యవాద వ్యవస్థ ఏర్పడాలని సాధించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల పండగ ఖమ్మం నగరంలో ఈ నెల 18వ తేదీన జరగబోతూ ఉంది. దీంట్లో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.